108 అంబులెన్స్లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఆర్టీసీ సిబ్బంది. జోగులాంబ గద్వాల జిల్లా, రాయచూరు జిల్లా బావిదొడ్డి గ్రామం నుంచి తెలంగాణ గద్వాల నియోజకవర్గం దరూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పు కోసం భర్త నరేష్తో వస్తున్న మరియమ్మ పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఇటీ విషయాన్ని తోటి ప్రయాణికులతో చెప్పడంతో వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోనే మహిళలందరూ కలిసి ఆమెకు పురుడు పోశారు. నందిని స్టేజ్ దగ్గర బస్సులోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది మరియమ్మ. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తల్లి బిడ్డను అంబులెన్స్లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆర్టీసీ సిబ్బంది. మరియమ్మ సొంత గ్రామం గద్వాల నియోజకవర్గంలోని కేటిదొడ్డి మండలం గువ్వెలదిన్నె గ్రామానికి చెందిన మరియమ్మను కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని బావిదొడ్డి గ్రామానికి చెందిన నరేష్తో వివాహం జరిగింది. బావిదొడ్డి నుంచి దరూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పు కోసం వస్తుండగా ఊరికి నొప్పులు ఎక్కువగా రావడంతో ఆర్టీసీ బస్సులోనే ప్రసవం జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వాళ్ళ అమ్మ పేరు మరియమ్మ, వాళ్ళ నాన్న పేరు నరేష్. అమ్మాయిది గోల్దిన్నె గ్రామము, అబ్బాయిది బాయిదొడి గ్రామము. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ 108కి ఫోన్ చేసి 108 ఎక్కించి దరూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది.